విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక సమగ్ర సవరణ సర్ 2026 ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సమావేశాన్ని నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో సర్ 2026లో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వే, ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా, క్లెయిమ్స్, అభ్యర్థనలు, విచారణ, పరిష్కారం వంటి అంశాలపై కమిషనర్ ధ్యానచంద్ర సమీక్షించారు. క్లెయిమ్స్, అభ్యర్థనల స్వీకరణకు ఆగస్టు 30 వరకు గడువు ఉన్నందున అర్హత కలిగిన ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకుని అవసరమైన సవరణలు లేదా అభ్యంతరాలను నిర్ణీత విధానంలో సమర్పించాలని సూచించారు. ఈఆర్ఓ, ఏఈ, ఆర్ఓ లాగిన్లలో ఇప్పటివరకు 8,900 హీరింగ్ పూర్తయ్యాయని కమిషనర్ తెలిపారు. పూర్తయిన హీరింగ్స్ వివరాలను సిస్టంలో సక్రమంగా నమోదు చేయడంతో పాటు పెండింగ్ అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొంతమంది బిఎల్ఓలు ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించలేదని రాజకీయ పార్టీ ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకురాగా ఫారాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఓటర్ల వివరాల్లో గుర్తించిన 9 డిస్క్రిపెన్సీలు, సుమారు 36,000 వ్యాకరణ, స్పెల్లింగ్ తప్పులపై కూడా సమావేశంలో సమీక్షించారు. సంబంధిత ఓటర్ల నుంచి ఆధారాలు సేకరించి వివరాలను ధృవీకరించాలని, అవసరమైన డిక్లరేషన్లు తీసుకోవాలని బిఎల్ఓలు, ఏఈ, ఆర్ఓలకు సూచించారు. సర్ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో గుర్తించిన అసంపూర్ణ సమాచారం, వివరాల్లో వ్యత్యాసాలు, డేటాలోని తప్పులను సంబంధించిన రికార్డులతో సరిపోల్చి అవసరమైన సవరణలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏఈ, ఆర్ఓలు కె దుష్యంత్, కె ప్రభుదాస్, కె లక్ష్మితో పాటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.